ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా. అవును. సో దీనికోసం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ బస్సులు పెట్టిందండి. పెట్టి అయితే ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 50% హైక్ చేశారు. మీకు 200 రూపీస్ ఉంటే ఇప్పుడు 300 అవుతుంది అన్నట్టు. సో దాని గురించి ఏం చెప్తారు? అది రాంగ్ అండి, ఓకే, రాంగ్. ఫ్రీ అని పెట్టి మళ్ళీ బతుకమ్మకి చార్జెస్ అంటే స్పెషల్ స్పెషల్గా అది తప్పు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుందండి తెలంగాణలో. కంప్లీట్గా మీ ఒపీనియన్ ఏమైనా ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ప్రీవియస్ బెటర్ ఉందా, ఇప్పుడు వీళ్ళు ఇంకా బెటర్ చేస్తున్నారా అంటే? కొంచెం బెటరే ఉంది సార్, ఓకే, బెటరే ఉంది. సో ఫ్రీ బస్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎట్లుంటుందండి ఫ్రీ బస్లో సిచ్యువేషన్? అంటే కొంతమంది మహిళలు గొడవలు అవుతా రష్ ఉంటుంది, కాకపోతే ఫ్రీ ఉంది కాబట్టి అట్లా వెళ్తున్నారు. అవును, లేకపోతే ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా, అవును. వెళ్తున్నారు. సో ఇప్పుడు మరి స్పెషల్ బస్సెస్కి ఛార్జెస్ పెంచడం గురించి ఏం చెప్తారండి? అది రాంగ్ అండి, తప్పు. మీరు జనరల్గా మీరు లోకల్ ఎక్కడ అండి? రామంతపూర్. రామంతపూర్. మీకు జనరల్గా ఛార్జ్ చేస్తే ఇప్పుడు అంటే డబల్ అవుతుంది కదా మరి దానికి? అవును, అవుతుంది. ఓకే, పేర్ చేయాలంటే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఫ్రీగా వెళ్ళి. అవును, ఈ టైంలో కూడా మళ్ళీ ఎక్స్ప్రెస్ కానీ నార్మల్ బస్సెస్ ఉండవు. అవును, ఉండవు. అవి కూడా చాలా తగ్గినాయి. దూరం వెళ్ళే వాళ్ళంటే కష్టమే, విలేజెస్కి వెళ్ళాలంటే 50% అంటే చాలా ఎక్కువనే కదా. అదైతే తప్పే అండి. సో మీకు ఫ్రీ కరెంట్ ఏమైనా వస్తుందా? లేదండి, ఫ్రీ కరెంట్ ఏం లేదు, బిల్ పే చేస్తున్నారు. బిల్ పే చేస్తున్నాం. సో ఈ ప్రభుత్వం నుండి మీరు ఏమేం తీసుకుంటున్నారు పథకాలు? రేషన్ అయితే ఆల్రెడీ ఉంది, ఓన్లీ ఫ్రీ బస్. మా పాప కాలేజ్కి వెళ్తుంది, అది ఒక్కటి సర్వీస్ ఉంది ఫ్రీ, ఓకే, అంతే అండి.